సో యాజ్ ఆఫ్ నౌ ప్రతి ఒక్కరికి తెలిసింది రైజింగ్ ప్రాబ్లం వచ్చేసరికి ఒబేసిటీ. వై? బికాస్ ప్రెజెంట్ న్యూట్రిషన్ డెఫిసిట్స్ మొదన న్యూట్రిషన్ డిసిప్లిన్ లేకపోవడం మొదన ప్రతి ఒక్కరికి ఒబేసిటీ అనేది స్మాల్ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. మేబీ 7 years కిడ్ దగ్గర నుంచి కంపేర్ చేసుకుంటే ఒక 60 years ఓల్డ్ పర్సన్ వరకు ఒబేసిటీ అనేది అటాక్ అవుతుంది. వన్స్ ఒబేసిటీ అటాక్ అయితే దానికి రిలేటెడ్ క్రానిక్ డిసీజెస్ లైక్ హైపర్ టెన్షన్ అనుకోండి, లేదా డయాబెటీస్, లేదా పీసీఓఎస్ అండ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది మనకి చాలా వరకు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ కూడా మనకి అటాక్ అవుతున్నాయి. దీన్ని నివారించుకోవాలంటే అర్లీ ఏజ్లోనే ఒక ఫుడ్ డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అంటే జంక్స్కి అవాయిడ్ చేస్తూ జంక్స్ వన్స్ అ వైల్ పెట్టుకుంటూ రిమైనింగ్ అంతా మనం ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వాలి. అంటే ఇప్పుడు ఒక మీల్ ప్లేట్ తీసుకున్నారనుకోండి, అందులో మీరు ఒక స్మాల్ పోర్షన్ ఆఫ్ కాంప్లెక్స్ కార్బ్స్ అండ్ లార్జ్ పోర్షన్ ఆఫ్ వెజిటేబుల్ ఫైబర్స్ లేదా ఫ్రూట్ ఫైబర్స్, అంటే మనకి ఫైబర్స్ బేసికల్గా వెజిటేబుల్స్ నుంచి ఫ్రూట్స్ నుంచి వస్తాయి. అవి ఒక లార్జ్ పోర్షన్ సైజ్ ఒక మీల్ ప్లేట్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మోడరేట్ నుంచి హై లెవెల్స్ ఆఫ్ ప్రోటీన్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్రోటీన్స్ అంటే మనకేంటి, బేసిక్గా వెజిటేరియన్స్కి వచ్చేసరికి మిల్క్, కర్డ్, స్ప్రౌట్స్, సోయా, పన్నీర్, టోఫు ఇలాంటి వాటిలో అంటే దాల్స్, లెగ్యూమ్స్ వాటిలో మనకి వెజిటేబుల్ ప్రోటీన్ సోర్సెస్ అనేవి ఉంటాయి. అదే నాన్ వెజిటేరియన్స్కి వచ్చేసరికి లీన్ మీట్స్ లైక్ చికెన్, ఫిష్, ఎగ్స్ అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ కూడా అవి కూడా మళ్ళీ డీప్ ఫ్రైడ్ ఫామ్స్లో కాకుండా స్టీమ్ ఫామ్, గ్రిల్డ్ ఫామ్స్లో తీసుకోవడం మీకు చాలా వరకు హెల్తీ విషయం అన్నమాట. ఇదంతా పక్కన పెడితే స్లీప్ అండ్ ఆల్సో స్ట్రెస్, ఈ రెండు కూడా మనం ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. లైక్ 7 to 8 hours వరకు మంచిగా సౌండ్ స్లీప్ చేసుకునేలా చూసుకోండి. అపార్ట్ ఫ్రమ్ ద స్ట్రెస్ అనేది ఇన్ఎవిటబుల్ అని అందరికీ తెలిసిన విషయమే. ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోలేము కానీ బట్ ఓవర్కమ్ చేయొచ్చు. లైక్ మెడిటేషన్ కానీ సూదింగ్ మ్యూజిక్ కానీ తీసుకోవచ్చు. హైడ్రేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. హైడ్రేషన్ వచ్చేసరికి రోజుకి 3 to 4 liters ఆఫ్ వాటర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మీ డైలీ ఫుడ్స్లో ఇంక్లూడ్ చేసుకుంటే డెఫినెట్గా ఒబేసిటీ అనే మేజర్ ఇష్యూ నుంచి బయటపడతారు. వన్స్ ఒబేసిటీ నుంచి బయటపడిన తర్వాత మీకు అదర్ ఇల్నెస్ నుంచి కూడా మ్యాక్సిమం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని నేను చెప్తాను.